రమణి గారు మ్యూజిక్ ఏదైనా పెడతారా? పెడతా. సహజమైన శ్వాసను తీసుకుంటూ ఉండండి. అతి సహజమైన శ్వాస. ఈ శరన్నవరాత్రిలో అమ్మవారి శక్తి మన శరీరంలోకి ప్రవేశించాలి. ఎవరు కళ్ళు తెరవకండి. ఓం అనే మంత్రాన్ని మనలో మనమే చెప్పుకుందాం. ఈ సృష్టికి మూలం ఓంకారం. శ్వాసనే గమనిస్తూ ఉండండి. మనం తీసుకునే కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి ఎలా ప్రవేశిస్తోంది, అది మన శరీరంలో ఏ భాగాలకు వెళ్తోంది, మన నరాలను ఎలా ఉత్తేజింపపరుస్తోంది, దాన్ని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మన శరీరాన్ని మనం గమనిద్దాం. మొదట మన అరిపాదాలు. మ్యూజిక్ వస్తుందమ్మా? వస్తున్నదండి. నా వాయిస్ వినిపిస్తున్నదా రమణి గారు? వినిపిస్తుంది, చాలా బాగుంది. మొదట మన కుడికాలు అరిపాదం, అందులోని వేళ్ళు, అలా పైకి వస్తే మన కుడికాలి మునుకు, అందులో ఏం జరుగుతుంది దాన్ని గమనిద్దాం. దాని పైభాగం మన తొడ, అందులో ఏం జరుగుతోంది, మన శరీరంలోని ఆ భాగంలో ఏం జరుగుతోంది అది గమనిద్దాం. ఇప్పుడు మన ఎడమ కాలు పాదం,
ఆ పాదంలో ఉన్న వేళ్ళు అలా పైకి వస్తే మన ఎడమ కాలి మునుకు ఈ రోజుల్లో కాళ్ళ నొప్పులు అందరికీ సహజమయ్యాయి. ఈ ధ్యానం ద్వారా మన బాడీలో ఆ భాగంలో శుద్ధి జరగాలి. ఎడమ కాలి మునుకు అక్కడ ఏం జరుగుతున్నదో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అలా పైకి వస్తే మన ఎడమ కాలి తొడ అక్కడ ఏం జరుగుతున్నది? మన బాడీలోకి వెళ్ళిన కాస్మిక్ ఎనర్జీ ఆ బాడీలో ఉన్న ఆ తొడ భాగాన్ని ఎలా శుద్ధి చేస్తోంది? అలా పైకి రండి. మన పిరుదలు ఆ భాగాన్ని ఎలా శుద్ధి చేస్తోంది? అలా పైకి రండి. మన నడుము, మన పొట్ట మన నడుము భాగం, మన పొట్ట భాగం సర్వసాధారణంగా ఆడవారికి ఉండే పెద్ద బాధ నడుము నొప్పి, కడుపులో నొప్పి. ఆ భాగంలో కాస్మిక్ ఎనర్జీ ఎలా శుభ్రపరుస్తుంది? అక్కడి నుంచి అలా మన వెన్ను మన శరీరానికి మూలం మన వెన్ను. ఆ వెన్ను భాగం, ఆ వెన్ను భాగంలో శుద్ధి ఎలా జరుగుతుంది? ఇది కూడా అబ్జర్వ్ చేయండి. మన హృదయం, ఊపిరితిత్తులు, గుండె వాటిని ఎలా శుద్ధిపరుస్తుంది? దానిని గమనించండి. ఇప్పుడు అక్కడ నుంచి మన కుడి చెయ్యి, కుడి భుజం కుడి భుజం నుండి కుడి చేయి మునుకు అక్కడి నుంచి మన కుడి చేయి అరచేయి వరకు మన వేళ్ళు
ఇవి ఎలా శుద్ధి జరుగుతున్నాయి? ఇప్పుడు మన ఎడమ చెయ్యి భుజం అక్కడ నుండి అలా కిందకి వస్తే మన ఎడమ చేయి మునుకు, మన ఎడమ చేయి మునుకు నుంచి అలా నెమ్మదిగా కిందకి వస్తే మన అరచేయి, అరచేతి వేళ్ళు, ఈ రెండు చేతుల్ని శుద్ధి ఎలా చేస్తోంది మన శరీరంలోకి ప్రవేశించిన కాస్మిక్ ఎనర్జీ? దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన మెడ భాగం, మన మెడ భాగంలో క్లీనింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అది అబ్జర్వ్ చేయండి. అలా కొంచెం పైకి వస్తే మన నోరు, గొంతు, నాలుక, వాటిని ఎలా శుద్ధిపరుస్తుంది? తర్వాత మన చెవుల్ని ఎలా శుద్ధిపరుస్తుంది ఆ కాస్మిక్ ఎనర్జీ? ఆ తరువాత మన ముక్కు, మన ఊపిరి, మన శ్వాస, తరువాత మన కళ్ళు, మన కళ్ళని ఎలా శుద్ధిపరుస్తుంది? అలా పైకి వస్తే మన మెదడు, మన మెదడులో ఉన్న నరాలని ఎలా శుద్ధిపరుస్తుంది? ఇప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ మన బాడీ అంతా నిండిపోయింది, మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఇది మన బాడీలో ఉన్న ప్రతి నరాలని ఎలా శుద్ధిపరుస్తుంది? దీన్ని అబ్జర్వ్ చేయండి. శ్వాస మీద ధ్యాస ఉంచండి, ఎరుకతో ఉండండి. ఈ బాలా త్రిపుర సుందరి తాలూకా ఎనర్జీని మన శరీరంలో నిలుపుకుందాం. ఎరుకతో ఉండండి. మనం ఒక ఆత్మ, మన ఆత్మ
నిలువ ఉండడానికి ఈ శరీరాన్ని మనం ధరించాం. ఈ శరీరం ఆత్మకి ఒక వస్త్రం లాంటిది. మన ఆత్మకి ఒక రూపం మన శరీరం. మనం ఈ భూమి మీద ఏ కార్యం చేయడానికి వచ్చామో ఆ కార్యం జరగాలి అంటే దానికి ఒక రూపం కావాలి. కాబట్టి ఈ శరీరం. ఈ శరీరం ఎప్పటికైనా అంతం కాగలదు. కానీ ఆత్మ నిశ్చలం. ఎన్నో జన్మలు ఎత్తాం మనం. మనం ఈ ధ్యానంలోకి వచ్చామంటే ఎంతో పుణ్యం చేసుకున్నాం కిందటి జన్మలో. ఈ జన్మలో మనం భగవంతునికి దగ్గరగా వెళ్ళడం కోసమే ఈ ధ్యానంలోకి వచ్చాం. శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఎరుకతో ఉండండి. సుఖాసనంలో కూర్చోండి. మన ఈ శరీరం బాగున్నంత కాలం మనం ఈ భూమి మీద ఉంటాం. మన జన్మకి కారణం ఏ పని మీద మనం ఈ భూమి మీదకి వచ్చామో ఆ పని జరగాలి అంటే ఈ శరీరం ఉండాలి. కాబట్టి ఈ శరీరాన్ని ప్రతిరోజు ధ్యానం చేసి శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన శరీరంలోకి ఎన్నో మలినాలు వెళ్తాయి. మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, మనం తినే తిండి, ఇవన్నీ మన శరీరంలోకే వెళ్తాయి. వాటిని శుద్ధిపరుచుకుంటూ ఉండాలి. మన శరీరం, మన మనసు, మన మస్తిష్కం ఈ మూడు ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నంత కాలం మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. ఆ మూడు యాక్టివ్ గా ఉండాలి అంటే మనం ధ్యానం చేయాలి. మనం ఈ ధ్యానం చేయడం వల్ల మన బాడీలోకి ప్రవేశించే కాస్మిక్ ఎనర్జీ మన శరీరాన్ని శుద్ధిపరుస్తూ ఉంటుంది.
ఆ ప్రాసెస్ ని మనం గమనిస్తూ ఉండాలి. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన నిత్య జీవితంలో జరిగే వస్తూ ఉంటాయి. జరగబోయేవి వస్తూ ఉంటాయి. కొంతమందికి మాస్టర్స్ కనిపిస్తూ ఉంటారు. మాస్టర్స్ అంటే దైవం కావచ్చు, లేదా ధ్యానంలో మంచి స్థితికి వెళ్ళిన వారు కావచ్చు. మనకి ధ్యానం చేస్తున్నప్పుడు కనిపించవచ్చు, నిద్రలో ఉన్నప్పుడు కనిపించవచ్చు. ఆ మాస్టర్స్ తో మాట్లాడుతూ ఉండండి. మనకి ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలకి సమాధానం మనకి మనమే తెలుసుకోవాలి. మన ధ్యానంలోనే మనకి సమాధానం దొరుకుతుంది. శ్వాసని గమనిస్తూ ఉండండి. సహజమైన శ్వాసని తీసుకోండి. అతి సహజమైన శ్వాస. మన శరీరంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండండి. మన లక్ష్యం ఏమిటి? మనం ఏ పని కోసం ఈ ఆత్మ ఈ శరీరాన్ని చేరుకుంది? ఈ ప్రశ్నకి సమాధానం మన ధ్యానం వల్లనే కలుగుతుంది. శ్వాస మీద ధ్యాస. మనం జ్యోతి స్వరూపులం. మన ఆత్మ పరమాత్మ నుండి ఈ భూమి మీదకి వచ్చింది. మనం ఆత్మస్వరూపులం. మన జీవితాన్ని మనమే రచించుకుంటాం. మన తల్లి, మన తండ్రి, సోదరులు అందరూ మనం సృష్టించుకునే వస్తాం.
మన భర్త లేదా మన భార్య, మన పిల్లలు, మన స్నేహితులు, నిత్యం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనం మన తల్లి గర్భంలోకి రావడానికి ముందే రచించుకుంటాం. మన జన్మకి మనమే కారణం. మన లక్ష్యాన్ని మనమే పెట్టుకుని వస్తాం ఈ భూమి మీదకి. కానీ ఆ లక్ష్యాన్ని మనం మర్చిపోతాం. ఈ బంధాలు, బాంధవ్యాలు ఇందులో పడి మన లక్ష్యాన్ని మనం మర్చిపోతాం. మన లక్ష్యాన్ని మనకి గుర్తు చేసేది ధ్యానం మాత్రమే. మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ ధ్యానం చేయాలి. ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు. మనకి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఈ ధ్యానాన్ని చేయాలి. ఈ ధ్యానం చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన లక్ష్యాన్ని మనకి చూపిస్తుంది. ఈ ప్రశాంతమైన మనసుతో, ఈ ప్రశాంతమైన శరీరంతో మన నిత్య జీవితంలో జరిగే పనులు కూడా సాఫీగా జరుగుతాయి. మనకి వచ్చే కష్టాల్ని కూడా మనం ఎంతో ఆనందంగా స్వీకరిస్తాం. కష్ట నష్టాలను ఎదుర్కొనే శక్తి మనకి ధ్యానం ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, శ్వాసని గమనిస్తూ ఉండండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ ఎరుకతో ఉండండి. కళ్ళు తెరవకండి.
శ్వాస మీద ధ్యాస ఉంచండి. సహజమైన శ్వాసనే తీసుకోండి. మనం ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు మన శరీరంలో చాలా మార్పులు గమనిస్తూ ఉంటాం. ఆ మార్పులను గమనిస్తూ ఉండండి. మనలో ఉన్న ఎనర్జీ మన శరీరంలోనే తిరుగుతూ ఉంటుంది. మనకి ఏదైనా సమస్య ఉన్నట్లయితే ధ్యానంలో కూర్చునే ముందే మాస్టర్స్, నేచర్, నా ఈ సమస్యకు సమాధానం మీరే చెప్పాలి, ఈ సమస్యకు సొల్యూషన్ మీరే చెప్పాలి అనుకునే ధ్యానంలో కూర్చోండి. దానికి సమాధానం ధ్యానంలోనైనా రావచ్చు, మీ నిత్య జీవితంలో జరుగుతున్న దానికైనా సమాధానం రావచ్చు. ఈ ధ్యానం వల్ల మన సమస్యలు అలా కరిగిపోతూ ఉంటాయి. మానవ జీవితంలో సమస్యలు లేకుండా ఎప్పుడూ ఉండదు. కాకపోతే మనం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇవి బాగా మెరుగుపడతాయి. మన ఆలోచన శక్తి మెరుగుపడుతుంది. మన సమస్యకి సొల్యూషన్ ఎలా ఇవ్వాలి అనేది మనకి అర్థమవుతుంది. అది ఆరోగ్య సమస్య అవనివ్వండి, లేదా ఫైనాన్షియల్ సమస్య అవనివ్వండి, లేదా రిలేషన్స్ అవనివ్వండి, ఎటువంటి సమస్యకైనా మనకు ఒక సమాధానం దొరుకుతుంది. శ్వాసని గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎరుకతో ఉండండి. पंडित जी ने सितार के तारों को कुछ इस कदर छेड़ा कि जैसे ये पूरा का पूरा मंच और साथ में ये पूरा ऑडिटोरियम ही जैसे संगीत की झनकार से सराबोर हो उठा। और आज की इस जो हमारी जिंदगी है उसमें जो सुकून के पल हमें नहीं मिल पाते हैं वो हमें यहाँ मिले और हमारा मन प्रफुल्लित हो उठा है। एक बार శ్వాసని గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎరుకతో ఉండండి. మన శరీరంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండండి.
ఎంతటి అద్భుతం జరుగుతోంది మన శరీరంలో. కొంతమందికి శరీరంలో జరుగుతున్న మార్పులు తెలుస్తూ ఉంటాయి. వారికి శరీరంలో ఎక్కడ బాధ, అనారోగ్యం ఉంటే ఆ భాగంలో ఆ కాస్మిక్ ఎనర్జీ చేసే క్లీనప్ తెలుసుకోగలుగుతారు. ఈ క్లీనప్ జరుగుతున్నప్పుడు కొంతమందికి తలనొప్పి, నడుము నొప్పి, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. దానికి కారణం ఆ క్లీనింగ్ ప్రాసెస్. ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనకి ఆ నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ నొప్పులు వస్తున్నాయి కదా, ధ్యానం వల్ల ఇది సమస్య ఏమో అనుకొని ఎవ్వరూ వెనకడుగు వేయకండి. క్రమేపీ మన శరీరంలో నుంచి మన బాధ ఏదైతే ఉందో అది బయటికి పోతుంది. శ్వాసని గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస ఉంచండి, ఎరుకతో ఉండండి. మనలో చాలా కోరికలు ఉంటాయి. మనం పాడాలి, నాట్యం చేయాలి, లేకపోతే ఒక ఆర్ట్ వేయాలి. చాలా 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 కోరికలు ఉంటాయి. అవన్నీ నెరవేరుతాయి. వయసుతో సంబంధం ఉండదు. ఈ అద్భుతమైన ధ్యానం వల్ల మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. మనలో ధైర్యాన్ని పెంచుతాయి. ఆలోచన శక్తిని పెంచుతుంది. శ్వాసని గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస ఉంచండి. శ్వాసని గమనిస్తూ ఉండండి. మన శరీరంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండండి. లాస్ట్ 10 minutes మాస్టర్స్. ఆఖరి 10 నిమిషాలు.
ఒక గంట ధ్యానం చేస్తే 6 గంటలు నిద్రపోయిన దాంతో సమాధానం. మన శరీరానికి మనకి నిద్ర ఎంత ముఖ్యమో మనకు తెలుసు. కానీ మన నిత్య జీవితంలో కొంతమందికి నిద్రపోవడానికి సమయం కూడా దొరకదు. అలాంటి వారు ప్రతిరోజు ఒక గంట లేదా ఒక 2 గంటలు ధ్యానం తప్పనిసరిగా చేయండి. అలా చేయడం వల్ల కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళడం వల్ల మన నరాలన్నీ ఉత్తేజపడతాయి. మన నిద్రలేమితనం మన నుంచి దూరం అవుతుంది. శ్వాసని గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస, ఎరుకతో ఉండండి. మనం స్త్రీమూర్తులం. మనం ఎంత శక్తివంతంగా ఉంటే మన ఇల్లు, మన చుట్టూరా ఉన్న ఎన్విరాన్మెంట్ అంత యాక్టివ్గా, అంత సపోర్టివ్గా మనకు ఉంటుంది. కాబట్టి మన నిత్యం, మన రోజు ధ్యానంతో మొదలు పెడితే మన జీవితం అంతా సుఖమయంగా జరుగుతుంది. శ్వాస మీద ధ్యాస. శ్వాసని గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. మన శరీరంలో జరుగుతున్న ఈ అద్భుత ప్రక్రియను గమనిస్తూ ఉండండి. ప్రశాంతంగా ఉండండి. మనలో ఉండే కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ మన నుంచి బయటికి వెళ్ళిపోతాయి.
ఈ ఓర్వలేనితనం కూడా మన శరీరంలో నుంచి, మన ఆలోచనల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. యాక్సెప్టెన్సీ ఉండాలి. దేనికైనా, దేనినైనా మనం స్వీకరించాలి. మనకి మంచి జరిగినా, చెడు జరిగినా మనం స్వీకరించాలి. మనలో ప్రేమతత్వం ఎక్కువ ఉండాలి. ఈ ధ్యానం చేయడం వల్ల ఈ ప్రేమతత్వం మనలో బాగా పెంపొందుతుంది. ఈ ప్రేమతత్వం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం ప్రశాంతంగా ఉంటాం. మనం ప్రశాంతంగా ఉంటే మన కష్టాలన్నీ వాటంతట అవే వెళ్ళిపోతాయి. శ్వాసని గమనిస్తూ ఉండండి. ఎరుకుతూ ఉండండి. మన ప్రశాంతమైన జీవితానికి మనమే కారణం అవ్వాలి. మనమే సమాధానం చెప్పాలి. Last 2 minutes, friend. ఈ ధ్యానం కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు ధ్యానంలోనే ఉండండి. బయటికి రాకండి. ఈ 9 రోజులు మనం చేస్తున్న ఈ గ్రూప్ మెడిటేషన్ ఏదైతే ఉందో ఇది అఖండమైన ఎనర్జీని మన బాడీలోకి పంపిస్తుంది. అమ్మవారి శక్తి, కాస్మిక్ ఎనర్జీ, మన గ్రూప్ మెడిటేషన్, ఈ మూడిటి వల్ల మన శరీరంలోకి వచ్చే ఈ అమితమైన శక్తి మన జీవితాల్లో మార్పును తీసుకొస్తుంది. అమ్మవారి రూపాన్ని మీ కళ్ళలో ఉంచుకోండి. శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఎరుకుతూ ఉండండి.
ఫ్రెండ్స్, ధ్యానంలో నుంచి నెమ్మదిగా బయటికి రండి. మీ 2 అరచేతులను మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఒక 5 సెకండ్లు ఉంచుకోండి. 5, 4. ధ్యానం కంటిన్యూ చేస్తారు. సరే, కంటిన్యూ. సరేనండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాధురి. మీ ద్వారా అమ్మ అందించిన ధ్యానం చక్కగా చాలా శక్తివంతంగా అందరం తీసుకున్నాము. మరి ఇప్పుడు శ్రీలత అమ్మని మనం ఇన్వైట్ చేస్తూ, శ్రీలత అమ్మ ద్వారా అమ్మవారు ఇచ్చిన ధ్యాన జ్ఞానాన్ని మళ్ళీ ఇంకొక గంట కొనసాగిద్దాము. మరి శ్రీలత అమ్మని ఇన్వైట్ చేసే ముందు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రికను ఆహ్వానించుకుంటూ వాళ్ళకి 1000 కోట్ల ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉండే స్త్రీమూర్తి ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలతో శ్రీలత అమ్మని మనం ఇన్వైట్ చేసుకుంటూ అమ్మ ద్వారా ధ్యాన జ్ఞానాన్ని మనం అనుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇంకా కంటిన్యూ చేసిన వాళ్ళు కంటిన్యూ అవ్వండి. ఏ ఒక్కళ్ళు కళ్ళు తెరవకండి. మేడం ప్రోమో వేస్తారా? యా, వేస్తున్నాం. ఓకే. సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర మాధురి లేదు మ్యామ్, ప్రోమో వస్తుందా? మీ స్క్రీన్ వస్తుంది అంతే, స్క్రీన్. ఇప్పుడు సుందరి గై కొను మహారతి వస్తుందా? కావట్లేదు మ్యామ్, 1 minute. కావట్లేదు. 1 minute. బాలా త్రిపుర రావట్లేదు. రావట్లేదా? రావట్లే. 1 minute. బాలా త్రిపుర సుందరి గై ఇప్పుడు కొను రావట్లే మ్యామ్. మీ స్క్రీన్ కనిపిస్తుంది. మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. మీరు కంటిన్యూ చేస్తుండండి, నేను చెక్ చేస్తాను కదా. ఓకే. ఈరోజు మనం ధ్యానం ప్రారంభించుకునే ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చేసిన అందరూ స్త్రీ అండ్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానంలోకి వెళ్లే ముందు కొంచెం ధ్యానం గురించి మళ్ళీ ఇంట్రొడక్షన్ తెలుసుకుందాము. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే అందరూ కళ్ళు మూసుకోండి అండ్ చేతులు కూడా ఒకదానిలో ఒకటి లాక్ చేయండి, ఫింగర్స్. కాళ్ళు కూడా క్రాస్ చేసి కూర్చోండి. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. కింద కూర్చున్నా పర్లేదు, సోఫాలో కానీ ఎక్కడైనా కంఫర్టబుల్ గా ఉన్న ప్లేస్ లో మనం కూర్చోవచ్చు. మనం ధ్యానం
ఈ ధ్యానంలో మనం ముందుగా తెలుసుకోబోయేది ముఖ్య విషయం ఏమిటంటే మన ఆత్మ గురించే. ఈ ఆత్మ యొక్క అనుభవం పొందడానికి ముఖ్యంగా ఉపయోగపడేది, దోహదపడేది అంటే ధ్యానం. ఈ ధ్యానంలో మనం ఆత్మానుభూతిని ప్రత్యక్షంగా పొందగలుగుతాము. ఈ రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా ఆ దేవి దర్శనమిస్తుంది మనకి. ఈ విశ్వానికంతటికీ కూడా ముఖ్యమైన శక్తి, ఆ మూల శక్తి ఏంటి అంటే ఆ అమ్మవారి త్రిపుర సుందరి రూపమే. ఆ ఒక్క శక్తి మనకు అనేక శక్తులుగా రూపాంతరం చెందుతుంది. ఒక శక్తి నుంచి ఒక సృష్టిలో ఒక విశ్వం అనుకుంటున్నాం మనం. అలాంటి కొన్ని కోటాను కోట్ల విశ్వాలు రూపుదిద్దుకుంటున్నాయి. అలాంటి కోటాను కోట్ల విశ్వంలో మన విశ్వం, మనం ఉండే సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబంలో మళ్ళీ కోటాను కోట్లు, అలాంటి కోటాను కోట్లలో భూమి అనేది ఒకటి. సో ఈ భూమండలంలో మనం నివసిస్తున్నాము. ఆ ఒక్క శక్తి ఇన్ని శక్తులుగా ఎలా రూపాంతరం చెందుతుంది అనేది ఆలోచిస్తే మనకు మొత్తం అర్థమవుతుంది. సో అంటే అదే శక్తి, ఆ ఒక్క శక్తి ఇంతమందిలో, ఇన్ని రకాల జీవకోటిలో ప్రవహిస్తుంది. ఆ మూల శక్తి, ఆ శక్తిని దర్శించుకునే ప్రయత్నమే ఈ ధ్యానం. అంటే మనం కూడా ఆ పరమాత్మ స్వరూపులం అనే తెలుసుకోవడం అనేది ఈ ధ్యానంలో మనకు జరుగుతుంది. ఆ అమ్మవారిని మనం నిజ రూపంలో మనలోనే దర్శించుకుంటాము. దానికి మార్గమే ఈ ధ్యానం. స్క్రీన్ వస్తుంది మేడం ఇప్పుడు. గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల జాలమెల దారి చూపుమా గానలోల జాలమెల దారి చూపుమా సుందరాంగి అందరూ నీ సాటిరారుగా సుందరాంగి అందరూ నీ సాటిరారుగా సందేహమును అందముగా తీర్పుయుంటిమి సందేహమును అందముగా తీర్పియుంటిమి వాసికెక్కి ఉన్నవనుచు నమ్మిచుంటిని వాసికెక్కి ఉన్నవనుచు నమ్మిచుంటిని రాసిక సిరి సంపదనిచ్చి బ్రోవుమంటిమి రాసిక సిరి సంపదనిచ్చి బ్రోవుమంటిమి ఓం హ్రీం శ్రీం హనుచు మదిని తలచుచుంటిమి ఓం హ్రీం శ్రీం హనుచు మదిని తలచుచుంటిమి ఆపదలెడ బాపవమ అతివ సుందరి ఆపదలెడ బాపవమ అతివ సుందరి స్థిరముగా శ్రీ కడలి నందు వెలసితివమ్మ స్థిరముగా శ్రీ కడలి నందు వెలసితివమ్మ ధరణిలో శ్రీరంగదాసుని దయను జూపుమా ధరణిలో శ్రీరంగదాసుని దయను జూపుమా బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి వానల జాలమెల దారి చూపుమా గానలోల జాలమెల దారి చూపుమా దారి చూపుమా దారి చూపుమా బాల త్రిపుర సుందరి అంటే 3 పురాలను పరిపాలించిన తల్లి. ముఖభాగమును ప్రథమకూటమి అని మొదటి పురము, కంఠం నుండి వడ్డానం పెట్టుకునే వరకు మధ్యకూటము అని, వడ్డాం నుండి పాదాల క్రింద భాగం వరకు శక్తికూటము మూడవ పురమని. ఈ 3 పురాలను పరిపాలించిన స్త్రీ కాబట్టి ఆమెని అందగత్తె అని పిలుస్తారు. అందరికన్నా అందమైన స్త్రీ అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిని రాశారు. ఎందుకంటే అంతకంటే అందం ఎక్కడ లేదంట. మరి ఈ అందం ఎక్కడి నుండి వస్తుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏదైతే కలిగి ఉంటామో అలాంటి వారే మన చుట్టూ ఉంటారు. అలాగే ధ్యానం చేస్తే ధ్యానం యొక్క సమూహంతో ఉంటాము. ప్రకృతికి ఒక నియమం ఉంది. మనం ఏది కావాలనుకుంటే అది మనకి అందిస్తుంది. మరి బాల త్రిపుర సుందరి దేవి యొక్క లక్షణాలన్నీ మనం సాధన చేసి ఆమెలాగే అందగత్తిగా ఉండగలుగుతాము. అదే దివ్య సుందరి తత్వం.
యా మనం ధ్యానాన్ని కంటిన్యూ చేద్దాము. సో యా ఈ విశ్వాన్ని కనుక తీసుకున్నట్టయితే మ్యూజిక్ షేర్ చేస్తానమ్మా. సరే. యు కెన్ కంటిన్యూ. యా ఈ విశ్వం తీసుకున్నట్లయితే ఈ విశ్వంలో ఏ ఒక పదార్థాన్ని తీసుకున్నా ఆ పదార్థము పంచభూతాలతోనే నిర్మితమవుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ పంచభూతాలు ఏమి అనగా గాలి, నీరు, భూమి, నిప్పు, ఆకాశం. ఏ పదార్థాన్ని తీసుకున్నా ఈ విశ్వంలో ఈ పంచభూతాలతోనే నిర్మితమవుతుంది. ఏది తీసుకున్నా సరే మానవులుగా మనం తీసుకున్న ఈ జన్మ కూడా పంచభూతాలతోనే నిర్మితమైంది. అంటే మనం అంటూ లేని రోజు మనం మొత్తం ఈ పంచభూతాలలోనే మిక్స్ అయిపోతున్నాము. అంటే మనకు పునరపి జననం, పునరపి మరణం అనేది జరుగుతుంది అనేది అర్థమవుతుంది. అంటే మనం ఈ విశ్వంలోనే ఒక భాగంగా ఉంటున్నాము. ఈ విశ్వాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు అనేది మనకు క్లియర్ గానే అర్థమవుతుంది. మన ధ్యానం యొక్క అంతరార్థం ఏమిటి అంటే కనుక మనం ఈ పునరపి జననం, పునరపి మరణం అంటున్నాం కదా, మరల జన్మించడం, మరల ఈ శరీరాన్ని వదలడం, ఈ జనన మరణ చక్రాలను వదిలివేసి వెళ్ళడమే ఈ ధ్యానంలో మనం తెలుసుకోబోయే మౌలికమైన అంశం. ప్రతిసారి మనకి ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. మనం నేర్చుకోవాల్సిన పాఠాలను నేర్చుకునేంత వరకు మరలా జన్మ తీసుకుంటూనే ఉంటున్నాము. ఇది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఇయర్స్ ఇలా జరుగుతుంది అనేది మనం చెప్పలేము. కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్ ఇది. సో ఆ ప్రాసెస్ నుంచి ఒకసారి మనం బయటపడి మన ఆత్మ పరమానందంలో మునిగిపోవడానికి ఈ ధ్యానం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ధ్యానం వలన మనకు శరీర సౌఖ్యం అనేది కలుగుతుంది. అంటే మన శారీరక ఇబ్బందులను తొలగించుకుంటాము. అది ఒక అంశం. అలా శారీరక ఇబ్బందుల నుంచి బయటపడినప్పుడు మాత్రమే మనము ఇంకొక పార్శ్వాన్ని తాకగలిగే అవకాశం అనేది మనకు అప్పుడు మొదలవుతుంది. ఎంతసేపు మనం ఆత్మ పదార్థాలము అన్న విషయం అందరికీ తెలియదు. ధ్యానంలో ఉన్న వారికి మాత్రమే ఆ విషయం పూర్తిగా తెలుస్తుంది. అలా కాకపోతే మామూలుగా మానవులందరూ కూడా ఇదే నేను, ఈ కనిపించే ఈ బాహ్య శరీరమే నేను అనుకుంటారు. సో మన యొక్క ఇష్టాలన్నీ శరీరం వరకే ఉంటాయి అన్నమాట. దీనికి మించి మనం మన అంతరంలోకి ఎప్పుడూ చూడం. ఎందుకంటే ఇదే నేను అనుకుంటాం. కానీ అసలైన నేను అంటే ఆత్మ పదార్థం అనే విషయం మనం ధ్యానంలో మాత్రమే తెలుసుకోగలుగుతాము. ఒకసారి మనం అలా ఆ ధ్యానంలోకి వెళ్ళి ఆత్మను తెలుసుకునే ప్రయత్నంలో చాలా విషయాలను నేర్చుకుంటాం, చాలా పాఠాలను నేర్చుకుంటాం. మన పాఠాలు అన్ని ఇక్కడ ఈ భూ ప్రపంచం మీద అయిపోయినవి అంటే ఇంకా మన ప్రయాణం ఇక్కడ అయిపోయినట్టే. మన టైం అనేది ఇక్కడ కంప్లీట్ గా ఫినిష్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం వేరే లోకాలకు మన ప్రయాణాన్ని సాగించవచ్చు. సో ఆత్మ పరమానంద స్థితిని ఎప్పుడూ కోరుకుంటుంది. అంటే మన యొక్క నిజ స్థితి మనము అంటే ఇక్కడ ఆత్మ పదార్థాలమే కాబట్టి మన యొక్క నిజ స్థితి ఏమిటి అంటే అంతే ఆనంద స్థితి. కానీ మనం ఎప్పుడు ఆ ఆనంద స్థితిని చూడలేదు ఇంకా. సో ఆ ఆనంద స్థితిని పొందే ప్రయత్నమే ఈ ధ్యానం. ధ్యానం సర్వరోగ నివారిణి. సర్వరోగాలను మనం హరింప చేసుకున్న తర్వాత మనకు ముక్తి వైపు మన పయనం అనేది సాగుతుంది. అదే మన అంతిమ పయనం లాగా ఉంటుంది. ఇలా దీనికి చేసే ప్రయత్నం ధ్యానంలో ఆ విశ్వశక్తిని పూర్తిగా మనం తీసుకుంటాము. సో విశ్వశక్తిని తీసుకునే ప్రయత్నంలో కొన్ని అవరోధాలను మనం అడ్డుకోవాల్సి వస్తుంది. అలాంటి కొన్ని అవరోధాలను గురించి మనం తెలుసుకుంటూ వెళ్తూ ఉండాలి. అవరోధాలని అధిగమించినప్పుడు మాత్రమే మనం కొన్ని విషయాలను దాటుకుంటూ వెళ్తూ ఉంటాము. చాలా విషయాలను మనం నేర్చుకుంటాం ఈ ఆత్మ ప్రయాణంలో. సో శక్తి పంచభూతాలలో మొదటిది వచ్చేసి వాటర్ అంటే నీరు అనేది చాలా ప్రధానమైన అంశం. మనకు కావాల్సింది మన బాడీలో ఉన్నది 72% ఆఫ్ వాటర్.
ఈ విశ్వాన్ని తీసుకున్నా కూడా అందులో ఉన్నది ఈ భూమండలాన్ని దేన్ని తీసుకున్నా అందులో నీరు వాటర్ యొక్క కంటెంటే ఎక్కువగా ఉంది. సో అంటే మనం ధ్యానానికి ముందు కొంచెం ముందుకు వెళ్తే దానికంటే మౌలికమైన అంశం ఈ వాటర్ అనేది వస్తుంది. సో వాటర్ కి కూడా మనం ఎగ్జాక్ట్ గా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనం తీసుకోబోయే వాటర్ ఎలా తీసుకోవాలి, ఎలా తాగితే మన లోపల ఉన్న శక్తి కణాలు అనేవి ఉత్తేజితం అవుతాయి అనే విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక వాటర్ వైబ్రేషన్స్ ని తీసుకుంటుంది. వైబ్రేషన్స్ ని వాటర్ కి ఒక వైబ్రేటింగ్ గుణం ఉంటుంది. మన ఆలోచనలని అది అతి త్వరగా గ్రహిస్తుంది. మన ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అనుకుంటే మన చేతిలో ఒక వాటర్ కప్పుని పట్టుకొని మనకు ఏదైనా సరికాని ఆలోచనలు, ఏవో దుఃఖము బాధతో కూడిన ఆలోచనలతోని ఆ వాటర్ ని ఒకవేళ తీసుకున్నట్లయితే సో మన బాధని మన లోపలికి మనమే మింగుతుంది. సో వాటర్ ని మనం ఎప్పుడు చేతిలో పట్టుకున్నా కూడా ఒక రివర్బరేషన్ ఉండాలి, ఒక గ్రాటిట్యూడ్, ఒక కృతజ్ఞత భావంతోని దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ వాటర్ మన లోపల ప్రవర్తించే తీరు అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ని ఆ వాటర్ కి పంపించి మనం ఒక గ్లాస్ ని హోల్డ్ చేసినట్లయితే అది మన లోపల అంతరంగంలో అది ప్రవర్తించే తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. మనకి ఇండియాలో చూస్తే వాటర్ కూడా ఎవరి చేతిలో నుంచి వాటర్ తాగొద్దు అంటారు కొంతమంది కొన్ని ప్లేసెస్ లోకి వెళ్తే. ఎందుకు అంటే వాళ్ళ యాటిట్యూడ్, ఆ గుణాలు, వాళ్ళ ఆ టైంలో ఉన్న మూమెంట్ లో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అవి మనకి ఎలా వస్తాయో అన్నట్టుగా జస్ట్ అదొకటి ఉంది అన్నమాట. సో వాటర్ ని మనం ఎప్పుడు తీసుకున్నా కూడా ఒక మంచి యాటిట్యూడ్, ఒక గ్రాటిట్యూడ్ తోని ఒక పాజిటివ్ వైబ్రేషన్ ని దానికి పంపించి తీసుకున్నట్లయితే చాలా బాగా ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తో తాగే వాటర్, ఇప్పుడు మనం పిరమిడ్ వాటర్ అంటున్నాం కదా, అది కూడా అలాంటిదే. ఎనర్జీ వైబ్రేషన్స్ ని పెంచుతుంది, దానిలో శక్తిని ఇంకా పెంచుతుంది. ఎప్పుడైతే అలా వాటర్ ని మనం శక్తివంతంగా చేసి తాగుతున్నామో మన లోపల ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి జీవ కణాలు కూడా చాలా ఉత్తేజితం అవుతాయి. సో ప్రతిదీ కూడా యాక్టివ్ మోడ్ లో ఉంటుంది. అప్పుడు మనకు చాలా శక్తి ఈజీగా అందుతుంది. మన త్రూ అవుట్ ద డే కూడా చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మనం ఇలా అంటే శక్తిని ఎక్కువ చేసుకునే ప్రయత్నంలో కొన్ని మన శరీరంలో ఉండే బ్లాకేజెస్ కానీ, మనలో ఉండే నమ్మకాలు కానీ, బిలీఫ్ సిస్టమ్స్, ఇంకా వీటన్నింటినీ కొంచెం సరిచేసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటే మనం ఎనర్జీని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా పెంచుకునే ప్రయత్నం అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. సో దానికి సంబంధించి కొన్ని సంకల్పాలను చేసుకున్నట్లయితే, అంటే ఫస్ట్ చూద్దాం. మనం ఉదయాన్నే లేస్తాము, లేచినప్పుడు మనం కొన్ని సంకల్పాలను, అంటే ఉదయం మార్నింగ్ కాగానే మనం నిద్ర లేసే ముందు ప్లే చేయండి మేడం మ్యూజిక్. సో మనం ఉదయాన్నే మన మార్నింగ్ రొటీన్ ని కొన్ని మంచి సంకల్పాలని చేసుకొని కనుక మనం స్టార్ట్ చేసినట్లయితే మనం ఆ త్రూ అవుట్ ద డే, ఆ రోజు మొత్తాన్ని ఒక ఆనందంగా మార్చుకోవడానికి మనకు చాలా అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా మనం ఉదయాన్నే లేవడం ఒక చిరాకు మూడ్తో లేచి వాళ్ళ ఏవైనా నెగిటివ్ థింగ్స్ విని ఆ ఆలోచనలతోని మన పనులను కనుక కంటిన్యూ చేసినట్లయితే మన ఎనర్జీని అక్కడ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెగిటివ్ థాట్స్ వల్ల, నెగిటివ్ మాటల వల్ల మనం అక్కడ ఎనర్జీని మొత్తం మనం అక్కడ కోల్పోవడం జరుగుతుంది. సో అలా కాకుండా మనం మార్నింగ్ లేసి మన ఉదయాన్ని
కొన్ని మంచి థాట్స్, శుభ సంకల్పాలతో కనుక మనం స్టార్ట్ చేసినట్లయితే మన ఎనర్జీ ఎక్కడ కూడా వృధా పోకుండా ఉంటుంది. అలాంటి కొన్ని సంకల్పాలని మనం ఇప్పుడు తెలుసుకుందాము. అందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి ప్లీజ్ మాస్టర్స్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ హ్యాండ్స్, లెగ్స్ క్రిస్ క్రాస్. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. మనం కొన్ని సంకల్పాలను చేసుకుందాము. మన ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఎనర్జీని పెంచుకునే కొన్ని సంకల్పాలను చేసుకుందాము. అందులో వచ్చేసి ఫస్ట్ సంకల్పం ఏమిటి అంటే, మనకు కావాల్సింది శక్తి కాబట్టి మనం ఒక శక్తి స్వరూపులమని, మనలో అనంతమైన శక్తి ఉంది అని ఫస్ట్ సంకల్పం. కళ్ళు మూసుకోండి దయచేసి, ఎవరు కళ్ళు తెరవద్దు. మనలో అనంతమైన శక్తి ఉంది. నేను అనంతమైన ఒక శక్తి స్వరూపాన్ని అని అలా సంకల్పం చేసుకోండి. మన శక్తి అనంతం, నాలో అనంతమైన శక్తి పొంగి పొర్లుతుంది. ఒక్కొక్క సంకల్పానికి మధ్యలో ఒక సెకండ్ గ్యాప్ ఇద్దామండి. నేను అనుకున్న సంకల్పాన్ని మీరు కూడా ఒకసారి మనసులో తలుచుకోండి. ఆ సంకల్పానికి శక్తి, అమ్మవారి యొక్క శక్తి తోడవుతుంది. ఎప్పుడైతే సంకల్పానికి శక్తి తోడవుతుందో మనం సంకల్ప సిద్ధిని పొందుతాము. సంకల్ప శక్తి, సంకల్పం ప్లస్ శక్తి ఈజ్ ఈక్వల్ టు సిద్ధి. సో మన సంకల్పాలను సిద్ధి చేసుకోవడానికి మన మనస్సును శూన్యం చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు కూడా ఆలోచనలకు పట్టించుకోరాదు. ఆలోచనలు వస్తూ పోతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం మన శ్వాసను గమనిస్తూ వెళ్తుంటామో, మన లోపలికి వెళ్ళే శ్వాసను, ఉచ్ఛ్వాసను, నిశ్వాసను మెల్లిగా గమనిద్దాం, చాలా మెల్లిగా. మనం అలా గమనించే కొద్దీ మన శ్వాస యొక్క ఆ వేగం అనేది చాలా తగ్గిపోతుంది. సో ఒక శ్వాసకి ఇంకో శ్వాసకి మధ్యలో మనకు కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ నోటీస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనలకి, ఒక శ్వాసకి ఇంకో శ్వాసకి మధ్యలో వచ్చే ఆ దూరాన్ని మనం గమనిస్తూ ఉందాం. ఈ గమనించే అలవాటు మనకు ధ్యానంలో పెరుగుతూ పోతుంది. ప్రతి దాన్ని కూడా ఒక ఎరుకతోని, ఒక కంప్లీట్ అవేర్నెస్ తోని నోటీస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు కళ్ళు తెరవరాదు. మంచి సంకల్పాలను చేసుకుంటూ మన ఉదయము మనం పడుకోబోయే ముందు, లేకపోతే మనకు డే టైంలో ఎప్పుడు ఒక 5 నిమిషాలు 2 minutes ఖాళీ ఉన్నా కూడా ఈ సంకల్పాలని మనం మనసులో తలుచుకోవడం వల్ల మన శక్తి అంటే మన పాజిటివ్ ఎనర్జీ, మన పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా పెరుగుతూ ఉంటవి. శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మనం అనుకున్న పనులను నెరవేర్చుకునేటువంటి థింగ్ అనేది మనకు వస్తూ ఉంది. అది మనకు ధ్యానంలో బాగా అర్థమవుతుంది. ఇలాంటి కొన్ని సంకల్పాలను చేసుకుందాం మనం. అనంతమైన శక్తినైనా నేను ఈ శక్తిని మేల్కొల్పడానికి సంసిద్ధంగా ఉన్నాను. నాలో ఉన్నది అనంతమైన శక్తి. ఆ శక్తిని నేను ఇప్పుడు ఉత్తేజితం చెయ్యాలనుకుంటున్నాను అని సంకల్పం చేసుకుందాం. మనకు తెలుసు అనంతమైన శక్తి ఉందని, కానీ ఆ శక్తి అంతా నిద్రాణ వ్యవస్థలో ఉంది. కుండలిని శక్తి జాగృతమైనప్పుడే మనం అనుకున్నవన్నీ సాధించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కుండలిని శక్తిని మెల్లిగా ఉత్తేజితం చేసుకుందాం. కొంచెం ఒక సంకల్పానికి ఇంకొక సంకల్పానికి మధ్యలో కొంచెం సమయం తీసుకుందాం. నా ధ్యాసను మొత్తం శ్వాస మీదనే నిలపండి. శ్వాసను గమనించుకుంటూ సంకల్పాన్ని మననం చేసుకోండి. నాలో ఉన్నటువంటి ద్వంద్వత్వ భావనలు అంటే డ్యువాలిటీస్ ఏమైతే ఉంటాయో అవన్నీ, మంచి చెడు, కష్టం నష్టం, సుఖం దుఃఖం,
ఇలాంటివి ఏవైనా 2 థింగ్స్ అవి మనం ఎప్పుడు బాధ పెడుతుంటవి, ఇది మంచి ఏది చెడు, అలాంటివన్నీ అలాంటి భావాలన్నింటినీ కూడా నేను విడుదల చేయాలనుకుంటున్నాను. నాలో ఉన్న ఈ ద్వంద్వత్వ భావనల అన్నింటినీ కూడా నేను వదిలివేయడానికి సంసిద్ధంగా ఉన్నాను అని సంకల్పం చేసుకున్నాను. చాలా ఉన్నాయి మన లోపల డ్యుయాలిటీస్, 2 రకాలు కనిపిస్తూనే ఉంటాయి. ఒక ప్రశ్న రాగానే ఇది మంచా చెడ్డ, ఒక సుఖం వెనకాల వెంటనే దుఃఖం వస్తుంది. ఈ సుఖం దుఃఖం మంచి చెడు ఇలాంటివన్నింటినీ కూడా నేను నా మనసులో నుంచి తొలగించుకుంటున్నాను, విడుదల చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. అలా చేసుకుందాం. మనం ఈ శక్తిని తీసుకునే ప్రక్రియలో అందరూ గైడెన్స్ ఇచ్చే వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించుకుందాం. మొదటిగా మన పత్రిజీ గురువు గారిని, ఇంకా కొంతమంది మాస్టర్స్ ని, ఎవరికి నచ్చిన వాళ్ళు దేవుళ్ళు కానీ మాస్టర్స్ ఎవరినైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ శక్తివంతులు కాబట్టి ఆ శక్తి దగ్గర మన శక్తి తీసుకుంటుంటే మన శక్తి ఇంకా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అందరూ శ్వాస మీదనే ధ్యాస ఉంచండి. ఒక సంకల్పానికి ఇంకొక సంకల్పానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇద్దాము. మనలో వచ్చేసి ఎనర్జీస్ అనుకున్నాం కదా మనం, ఫెమినైన్ మస్కులైన్ ఎనర్జీస్, స్త్రీ పురుష ఆ శక్తుల మధ్యలో బ్యాలెన్స్ కంప్లీట్ గా రావాలని మనం మన గైడ్ చేసే వాళ్ళని కానీ, మన ఆత్మ గురువులను కానీ, ఆ అమ్మవారిని కానీ ఏమంటారు మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఒక మంచి సంకల్పం. మనలో ఉన్న ఎనర్జీస్ బ్యాలెన్స్ గా ఎప్పుడు అవుతావో దానికి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఇట్టే వెళ్ళిపోతాయి మన శరీరంలో నుంచి, మన మనసులో నుంచి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి రూపం కాబట్టి మనలో స్త్రీ శక్తి చాలా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఆ బ్యాలెన్స్ అనేది కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అది ఒక సంకల్పం చేసుకుందాము. ఇంకొక సంకల్పం ఎలా చేసుకుందాము అంటే, మనకు తెలియదు కదా, మనం ఈ జన్మ తీసుకోకముందు ఎవరిని ఎలా బాధ పెట్టామో అన్న విషయం మనకు తెలియదు. సో దానికి అలాంటి ఏవైనా మన లోపల ఉన్నవి తొలగించుకోవాలి అనుకుంటే, నేను ఎవరినైనా నా యొక్క స్వార్థంతో కానీ కోపంతో కానీ ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా లేకపోతే ఏ జన్మలో అయినా బాధ పెట్టుంటే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే తెలియదు మనకు, ఒక ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనకు తెలియదు కదా, ఆ మూలం ఎక్కడుందో కూడా తెలియదు. దానికి తెలుసుకునే ప్రయత్నంలో మనం బాధ పెట్టిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుదాం. అనుకోండి, మనస్ఫూర్తిగా క్షమాపణ నేను కోరుకుంటున్నాను. నన్ను ఎవరైనా బాధ పెట్టి ఉంటే కూడా, నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే కూడా, నాకు నచ్చని విధంగా ఎవరైనా ప్రవర్తించి ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. వాళ్ళందరి పట్ల కూడా నేను దయ చూపించదలుచుకున్నాను. అలాంటి సంకల్పం చేసుకుందాం ఒకటి. ఇంకా వచ్చేసి మనకు భయాలు, చాలా రకమైన భయాలు మన అన్ని శరీరాల్లో ఎక్కడెక్కడో ఉండిపోతాయి. మన చక్రాలలో, మన శరీరాలలో, మనం ఇప్పుడు నివసిస్తున్న వాతావరణంలో ఎక్కడ చూసినా భయం అనేది ఉంటుంది. ఈ భయం వలన మనం శక్తి ఉన్నప్పటికీ కూడా చేయలేకపోతుంటాము. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ భయాన్ని మనలో నుంచి పంపిస్తామో అప్పుడు మనం అనుకున్నది సాధించడానికి ఒక మెట్టు ముందుకు సాగిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ భయాన్ని మనలో నుంచి వదిలేద్దాం. దానికి ఒక సంకల్పం చేసుకున్నాము. నాలో అన్ని శరీరాల్లో, అన్ని భాగాలలో, అన్ని కణాలలో, అన్ని పరమాణువులలో దాగి ఉన్నటువంటి ఎన్నో జన్మలలో నుండి వస్తున్నటువంటి భయాన్ని నా లోపల నుంచి ఈ విశ్వంలోనికి సంపూర్ణంగా వదిలేస్తున్నాను అని సంకల్పం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ భయాన్ని నేను ఈ విశ్వంలోనికి వదిలేస్తున్నాను. ఎలా వదిలేస్తున్నాము? ఒక కాంతి రూపంలో ఈ భయాన్ని నాలో నుంచి
భయము అంటే మనకు ఒక నెగటివ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీని మన శరీరంలో నుంచి కంప్లీట్ గా మన జీవితంలో నుంచి అనుకుందాం. కంప్లీట్ గా దాన్ని నేను ఇప్పుడే ఈ క్షణంలోనే వదిలివేస్తున్నాను. సో అది కాంతి రూపాన్ని తీసుకొని అనంత విషయంలో కలిసిపోతుంది. అలాంటి ఒక మంచి సంకల్పాన్ని చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో మనం ఎన్నో జన్మల నుంచి మనం కొన్ని అంటే ఈ జన్మలో తీసుకున్నా కూడా ఎన్నో తప్పులు చేసి ఉంటాం. ఆ తప్పులు మనకు తెలిసినవి ఉంటవి, తెలియనివి కూడా ఉంటవి కొన్ని. అంటే మన మనసుకి నచ్చనివి అలాంటివి ఎన్నో తప్పులు చేసే ఉంటాం. కొన్నిసార్లు మనం అవి అలానే మనసులో పెట్టుకుంటాము. సో మనసులో పెట్టుకున్నప్పుడు కలిగే ఇబ్బంది కూడా మనకే మళ్ళీ. కాబట్టి అలాంటి తప్పులు ఎవరైనా చేసినా, నా వల్ల ఎవరికైనా తప్పు జరిగినా కూడా వాళ్ళందరినీ కూడా క్షమాపణ అడుగుతున్నాను. సో మనం మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగితే వాళ్ళు ఎక్కడుంటారో కూడా మనకు తెలియదు కదా మనం చేసిన దానికి చెప్పడానికి. సో మనం మనస్ఫూర్తిగా లోపల అనుకుంటే అది ప్రత్యక్షంగా వాళ్ళకు చెప్పినట్టే అవుతుంది. సో మనం మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని అడుగుదాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మన ఎన్నో బాధలకు కారణమైనటువంటి ఎన్నో విషయాలు మన ఆత్మలో కూడా అక్కడక్కడ ఉండిపోతుంటాయి. సో వాటన్నింటినీ మనం తొలగించుకోవాలి. కాబట్టి నా యొక్క ఆత్మ అంతరంగం నుంచి ఎన్నో బాధలను, దానికి సంబంధించిన విషయాల అన్నింటినీ కూడా ఈ మహాశూన్యంలోకి వదిలివేస్తున్నాను అని సంకల్పం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక 1 minute మెడిటేషన్ చేద్దాం ఇక్కడ. తర్వాత మళ్ళీ కొన్ని సంకల్పాలు చేసుకుందాం. ఇంకొక సంకల్పం వచ్చేసి ఏంటంటే, మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఒక్కసారిగా పాజిటివ్ ఎనర్జీగా మారిపోవాలని ఒక మంచి సంకల్పం చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈ క్షణంలో ఇప్పుడే ఈ అమ్మవారి సమక్షంలోనే ఈ ఎనర్జీ అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీగా మారిపోవాలి. ఆ పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ మనం ఫీల్ అవ్వచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మనలో నుంచి వెళ్ళిపోయి ఆ నెగటివ్ ఎనర్జీ అంతా కూడా కాంతి రూపంలో వెళ్ళిపోతుంది కదా. సో నీ లోపల మిగిలేదంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. ఇంకా ఆ పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ మనం తెలిసిపోతుంది మనకు అది. సో మనలో ఉన్నటువంటి భయాలన్నీ తొలగిపోవడానికి మనం సంకల్పం చేసుకున్నాం. కాబట్టి మనం ఇంకొకటి సంకల్పం ఎలా తలుచుకోవచ్చు అంటే, మనం ఈ క్షణం నుంచి చాలా ధైర్యంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇప్పుడు చాలా చాలా ధైర్యంగా ఉన్నాను. ఇంకొక సంకల్పం చేస్తున్నాం. ఈ ధైర్యం మన ఆత్మ పురోగ అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుంది. మనం మన ఆత్మానుసారంగానే మెదలవలసి వస్తుంది. కాబట్టి దానికి ధైర్యం అనేది కావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం కొత్త కొత్త ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి మనలో భయం అనేది ఉంటే మనం దేన్ని సాధించలేము. అందుకు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఎలాంటి సంఘటననైనా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అని మనం ఒక సంకల్పం చేసుకుందాం. ఇప్పుడు మన సంకల్పాలన్నింటికి కూడా అమ్మవారి యొక్క శక్తి అనేది యాడ్ అవుతుంది, తోడవుతుంది. మన లోపల ఉన్నవి అంటే ఎన్ని రోజుల నుంచి పేరుకుపోయిన చెత్త లాంటి ఆలోచనలు అన్నీ కూడా బయటకు వెళ్ళే టైం వచ్చింది అనుకుందాం. అవన్నీ బయటకు పంపిస్తే ఇప్పుడు మన కొత్త సంకల్పాలను అక్కడ ఒక బుక్ లో కొత్త
సెంటెన్సెస్ పేజెస్ రాసినట్టుగా కొత్త వాటితోని రాసుకుంటుంటే సో మన ముందు జరగబోయే జీవితానికి ఇవి ఒక బేస్ లాగా ఉండిపోతాయి. ఇంకా ఇవి ఏంటి అంటే నేను చేసుకోబోయే ఈ సంకల్పాలన్నీ కూడా ఆ 7 శరీరాలలో 7 చక్రాలలో అలాగే ఉండిపోవాలి ఎప్పటికీ. ఎందుకంటే ఈ సంకల్పాలు అనేవి అంత మంచివి కాబట్టి అలా ఉండిపోవాలి అని అనుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో మన పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని మార్చుకున్న తర్వాత పాజిటివ్ ఎనర్జీ కూడా అంత డివైన్ ఎనర్జీ లాగా ఉండాలని కోరుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మనలో ఉన్న ఎనర్జీ అంతా కూడా ఆ శక్తిని అంతా కూడా ఆ డివైన్ శక్తి ఆ డివైన్ ఎనర్జీ మనలో ఉండే ఎనర్జీ యొక్క వైబ్రేషన్స్ మన చుట్టూ ఉండే పరిసరాలకు కూడా వెళ్తూ ఉంటాయి ఎప్పుడు. అంటే మన ఒక్కరితోనే సాధ్యం అవుతుంది ఏది చేయాలనుకున్నా ఎవరికి వాళ్ళే. కాబట్టి ఒక్కరు ఆ వైబ్రేషన్స్ లో ఉండడం వల్ల వాళ్ళ సరౌండింగ్ లోకి ఎవరు వచ్చినా కూడా ఆ వైబ్రేషన్స్ ని ఫీల్ అవుతారు. సో మనము ఇలా ప్రతి దాన్ని బాగు చేసుకుంటూ వెళ్ళడానికి మొదటి అడుగు మన దగ్గర నుండే స్టార్ట్ కావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక సంకల్పం ఇలా చేసుకుంటాము, ఈ డివైన్ ఎనర్జీని నేను అందరికీ పంచడానికి నా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ, అది మన ఇల్లే కావచ్చు, మన ప్లేస్, మనం నివసించే ప్రదేశం, ఉండే విలేజ్ కానీ సిటీ కానీ కంట్రీ కానీ అలా 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 మన ఎనర్జీని అలా అలా పెంచుకుంటూ వెళ్దాం. ఆ డివైన్ ఎనర్జీ అలా షేర్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్ అందరితోని. అలా సంకల్పం చేసుకుందాం. సంకల్పం ఎలా చేసుకుందాము. సో మనం ధ్యానంలో మన ఆలోచనలను గమనిస్తూ ఉన్నాము. అలాగే ఎలాగైతే గమనిస్తూ ఉంటామో వాటి గురించి మనం ఎలాంటి చర్చ చేయట్లేదు, ఓన్లీ ఆలోచనలను గమనిస్తూ మాత్రమే ఉన్నాము. అలా ఆలోచనలను ఎప్పుడైతే గమనిస్తున్నామో మన జీవితంలో జరిగే సంఘటనల పట్ల కూడా మనకు ఒక సాక్షిగా గమనించడం అనేది అలవాటు అవుతుంది. ఏదైనా మనకు సమస్య వచ్చినా, ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చినా దానికి ప్రతిఘటించకుండా, అంటే దానికి రియాక్షన్ చూపించకుండా, చర్యగా కాకుండా దాని ఒక సాక్షిలాగా ఎప్పుడైతే చూస్తామో సో ఆ సమస్య యొక్క మూల కారణం మనకు తెలుస్తుంది. అలా కాకుండా మనం వెంటనే కంగారు పడ్డామనుకోండి, మనం ఆ సమస్యను తొలగించుకోవడానికి మన దగ్గర పరిష్కార మార్గం ఉన్నా కూడా మనం చేయలేము. ఎందుకంటే మన లోపల ఒక భయం అనేది కానీ ఏదైనా చేరుకుంటుంది. కాబట్టి ఒక సాక్షిలాగా గమనించడం నేర్చుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలా సంకల్పం, నేను ఇప్పటి నుండి ఈ క్షణం నుండి జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక సాక్షిలాగా గమనించే అలవాటు నేను చేసుకుంటున్నాను. అలా చెప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. దేనికి రియాక్షన్ వద్దు, ఓన్లీ రెస్పాన్స్. క్వాలిటీ మనకు చాలా ఉపయోగపడుతుంది, అనుక్షణం ప్రతి క్షణం ఉపయోగపడుతుంది. నో రియాక్షన్, ఓన్లీ రెస్పాన్స్. ఎవరు కళ్ళు తెరవరాదు మై డియర్ ఫ్రెండ్స్. సంకల్పాలను తలుచుకుంటూనే మనల్ని మనం
మన ఆత్మ వైపు ప్రయాణం చేయించుకుంటూ ఒక మహాశూన్యంలాగా మారిపోదాం. ఎందుకంటే మనము అనుకుంటున్నాం ఈ నేను కానీ అది దానిలో ఉన్నది 90% శూన్యమే. అంటే మనలో ఎక్కువ శాతం ఉన్నది శూన్యమే. కాబట్టి మనం ఆ శూన్యంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, అంటే మనం ఎప్పుడు శూన్యంలాగా మారుతామో మనం ఆ పరబ్రహ్మాన్ని తాకినట్టే, ఆ ఆనందాన్ని అనుభవించినట్టే. కాబట్టి మనం ఎంటీ లాగా అయిపోదాం. కాసేపు మనము ఎవరు అనేది మర్చిపోదాం పూర్తిగా. నేను అనే దాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో మనము, అప్పుడు మనం ఆత్మతోని అనుసంధానం అవుతుంటాము మై డియర్ ఫ్రెండ్స్. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని ఒక సంకల్పం చేసుకున్నాను. మనకి ఏమైనా బాధలు ఉండొచ్చు, అని మనకు ముందు మనం ఉండాల్సిన స్థితి ఆనంద స్థితి. కాబట్టి మనం ఇప్పుడే ఆనందంగా ఉన్నాము అని మనం మన మైండ్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఆనందం నా నిజ స్థితి. ఇంకొక సంకల్పం ఇలా చేసుకుందాం. ఆ పరమాత్మ యొక్క శక్తి నా శరీరంలో అన్ని భాగాలలో, అన్ని కణాలలో అంతటా నిండి ఉంది. సో ఆ పరమాత్మ యొక్క శక్తి యొక్క నీడలో నేను ఎల్లప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాను. అది నా చుట్టూ ఎప్పుడు నన్ను కాపాడుతూ ఉంటుంది. అలా అనుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ శక్తి మనకి ఎప్పుడు ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉంటుంది మన చుట్టూ. ఆ శక్తిని ఏ శక్తి అయినా అనుకోవచ్చు, మనం శక్తి అనుకుందాం. ఆ అమ్మ దేవి యొక్క శక్తి అయినా సరే, ఆ పరమాత్మ శక్తి అయినా సరే, ఎలా తీసుకున్న ఆ డివైన్ ఎనర్జీ ఎప్పుడు మనకు ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉంది అనుకుందాం. ఆ శక్తి ప్రొటెక్షన్ ఉన్నంత వరకు మనం ఎల్లప్పుడూ సురక్షితంగానే ఉంటాము. ప్రొటెక్షన్ లాగా ఉంది అనుకుందాం. ఆ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి నా లోపల ఉన్న బాధలన్నిటినీ ఈ క్షణమే నేను వదిలిపేస్తున్నాను అని ఇంకొక సంకల్పం. నాలో ఉన్న బాధలను అన్నింటినీ నేను ఈ క్షణంలోనే వదిలివేస్తున్నాను. నా హృదయం నిండా ప్రేమతత్వాన్ని, అన్కండిషనల్ లవ్ ని, అద్వితీయమైనటువంటి ప్రేమను నింపుతున్నాను. మన హృదయం చుట్టూ, హృదయం లోపల మొత్తం ఆ ఒక్క ప్రేమతత్వమే మనకు కనిపించాలి మై డియర్ ఫ్రెండ్స్. సృష్టి మొత్తం ఆ ప్రేమ మీదనే, ప్రేమ అనే ఒక ఆధారంతోనే నడుస్తుంది. కాబట్టి ఆ ప్రేమను మనలో ఎప్పుడు అలా ఉంచుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. నాలో ఉన్నది కూడా ఎప్పుడు ఉన్నది, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేది అంతా ఆ ప్రేమ తత్వమే. అలా సంకల్పం చేసుకుందాం. ఈ ప్రేమతోని నేను ఎవరిని చూసినా, అంటే మనలో ఏదైతే ఉందో మనం వాటిని అట్రాక్ట్ చేస్తామని మనం ఇంతకుముందు వీడియోలో చూసాము.
కాబట్టి మనలో ప్రేమ ఉంటే మనకెదురుగా ఎలాంటి సంఘటన, ఎలాంటి వ్యక్తులు కనిపించినా కూడా వాళ్ళలో మనం చూసేది ఒక ప్రేమ తత్వాన్ని, నిజమైన ప్రేమను మాత్రమే చూస్తాం. మన రిఫ్లెక్షనే మనకు కనిపిస్తుంది. కాబట్టి మనకు ప్రపంచం అంతా ప్రేమమయం లాగానే కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే ప్రేమ నింపాల్సింది మన హృదయంలోనే, ఎక్కడో కాదు. మనం ముందు ప్రేమలాగా, ప్రేమను అంగీకరించే వ్యక్తుల్లాగా ప్రేమ తత్వంతో నిండి ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. అనంతమైనటువంటి ఆ ప్రేమ తత్వాన్ని నా లోపలికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అని సంకల్పం చేసుకుందాం. ఎవరు కళ్ళు తెరవరాదు, శ్వాస మీద ధ్యాస పెడతారు. శ్వాస నిశ్వాసలను గమనిస్తాం. మనం తీసుకునే ప్రతి శ్వాస ఒక కాంతి రూపంలో తీసుకుందాం. అది మన యొక్క ఆనందానికి, అభివృద్ధికి ఉపయోగపడేలాగా ఉంది అనుకుని తీసుకుందాం. మనం ఏదైతే వదిలేస్తున్నామో, మనం ఏదైతే వదలాలనుకుంటున్నామో, మనము ఆ గుణాన్ని ఆ శ్వాస రూపంలో వదిలేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మనకు కావాల్సిన దాన్ని తీసుకుందాం, వదిలేయవలసిన దాన్ని వదిలివేద్దాం. దానివల్ల మనకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మనము తెలిసి తెలియక ఎన్నో తప్పులను చేస్తుంటాము. వాటన్నింటికీ కూడా అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. అండ్ అందరినీ కూడా నేను క్షమిస్తున్నాను. అలా సంకల్పం చేసుకుందాం. నా లోపల ప్రేమ, కరుణ, కంపాషన్, జాలి, దయ ఇలాంటి గుణాలను ఎల్లప్పుడూ నాతోని అంటి పెట్టుకొని ఉంటాను అని సంకల్పం చేసుకుందాం. అంటే ఎప్పుడైతే మనం ఆర్షడ్ వర్గాలను జయించిన వారిమైతామో, వాటికి సరికాని కర్మలు ఏమైనా మనలో ఉండి ఉంటే అవన్నీ తొలగించబడతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక సంకల్పం చేస్తున్నాం. నాలో ఉన్న నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే, అంటే మన ఆత్మ ఉన్నతికి అది ఎలాంటి దోహదం చేయదు కాబట్టి అలాంటి నెగిటివ్ థాట్స్ అన్నింటినీ నేను ఇప్పుడే వదిలివేస్తున్నాను. కళ్ళు మూసుకొని కూర్చోండి, ఎవరు పెరుగుద్దు. ఇంకొక లాస్ట్ 5 minutes, 10 minutes, 5 to 10 minutes, 5 minutes. నేను ఒక శాంత మూర్తిని. I have a lot of patience and peace within me. నాకు చాలా సహనం ఉంది. As like Mother Earth. మన సహనాన్ని ఎప్పుడు కూడా ఈ భూమాతతోనే పోల్చుకోవాలి అని అంటారు. సో అలాంటి సహనమే నాలో కూడా ఉంది అని సంకల్పం చేస్తున్నాం.
ఆ చుట్టూ వాళ్ళందరినీ కూడా ఒక ప్రేమ తత్వంతో చూస్తాను. అది చిన్న జంతువులే కావచ్చు, మొక్కలే కావచ్చు, ఏది అయినా పర్లేదు, వాటికి మనం ప్రేమను మాత్రమే ఇద్దాం. మన పత్రి సార్ అనుకున్నట్టుగా శాకాహారం కదా, కాబట్టి జంతువులన్నింటినీ కూడా ప్రేమతో చూద్దాం. ఆ ప్రేమను, మనలో ఉన్న ప్రేమను వాటికి కూడా పంచుదాం. మనం ఏదైతే పంచుతున్నామో అదే మనకు మళ్ళీ వస్తుంది అనేది సత్యం కాబట్టి, సో వాటికి అది పంచుదాం మనం. కంపాషన్ ఫ్రమ్ us. మన దగ్గర నుంచి అది అలాంటి గుణం కొంచెం తీసుకుని వాటికి అది ఇద్దాము. నుంచి నేను ఇస్తాను, అలాంటి కరుణను చూపిస్తాను అని సంకల్పం చేస్తున్నాం. లాస్ట్ గా ఒక సంకల్పం ఇలా చేసుకుందాం. మనం ఏ క్షణానికి ఆ క్షణం ప్రెసెంట్ మూమెంట్ లో ఉందాం. ఏ పని చేస్తే ఆ పనితో పూర్తిగా లీనమైపోతూ ఉందాం. అంటే ధ్యాన స్థితి అంటారు కదా. సో మనం ఏ పని చేస్తే అది ఎక్కడ ఉంటే అక్కడ, ఏది చేస్తే అది దాని గురించి ఆలోచన మాత్రమే పెట్టుకుంటూ ప్రెసెంట్ మూమెంట్, వర్తమాన క్షణంలో ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు మన మర్చిపోయిన దాని గురించి కానీ, జరగబోయే దాని గురించి కానీ ఎన్నో రకమైన ఆలోచనలు పెట్టుకోరాదు. సో నేను వర్తమాన క్షణంలో జీవించాలని అనుకుంటున్నాను అని సంకల్పం పెట్టుకున్నాం. లాస్ట్ గా ఒక సంకల్పం, అందరి పట్ల నేను కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాను. అందరి పట్ల చాలా ఇంపార్టెంట్. ఆ గ్రాటిట్యూడ్ నేచర్ ని నేను అందరి పైన చూపిస్తాను. సో మనం మంచి మంచి సంకల్పాలను చెప్పుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అనుకుంటున్నాను ఈ సంకల్పాలన్నింటికీ కూడా ఆ అమ్మవారి యొక్క శక్తి తోడవుతుంది అని మనం భావిద్దాం. సంకల్పం ప్లస్ శక్తి, సో మనం అనుకున్నవన్నీ జరగడానికి సిద్ధి అంటారు కదా. సో దానికి మనకు ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. సో ఇంతటితోని ఈరోజు మన ఈ ధ్యానాన్ని ముగించుకుందాం. మనం ఇంత మంచి అఖండ ధ్యానానికి మన మేడం గారు మంచి రూపకల్పన చేశారు. సో మేడంకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇంత నిర్విరాయంగా జరుగుతుంది అంటే ఆ మేడం యొక్క మంచి సంకల్పం. దానికి మనం అందరం we need to show the gratitude. So thank you madam, thank you so much. Next session later, break ఇప్పుడు. థ్యాంక్ యూ శ్రీలత. చాలా అద్భుతంగా ఆ అమ్మవారు ద్వారా మీరు ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని అందించారు. ఈ రోజు 2వ రోజు బాల త్రిపుర సుందరి దేవి యొక్క అద్భుత క్షణాలు, అద్భుత శక్తిని మనం స్వీకరించాము. మరి ఈ పూటకి మనం మంగళం చెప్తున్నాము. మంగళం, శుభమంగళం. మరి శ్రీ లలిత శివజ్యోతికి శుభమంగళం. మళ్ళీ 11 గంటలకి మళ్ళీ కలుసుకుందాము. 2వ సెషన్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఎవరెవరికి వీళ్ళు బట్టి అందరూ వాళ్ళు వచ్చి మీకు తెలిసిన వాళ్ళని అందరినీ ఎంతమందిని ఇందులో మనం చేర్చితే అంత మనకే కాకుండా మన పక్క వాళ్ళకి కూడా పుణ్యం మనకి కూడా తగ్గుతుంది. కాబట్టి అందరికీ చెప్తారని ఆశిస్తూ ఈ రోజు మనం సెలవు తీసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ఈ రోజు మనకి జ్ఞానాన్ని ఇచ్చిన అమ్మకి
రేణుక అమ్మకు, మాధురి అమ్మకు అండ్ శ్రీలత అమ్మకు కృతజ్ఞతలతో, ఇక్కడ ఉండే శ్రీమూర్తులందరికీ కూడా కృతజ్ఞతలతో ఈ రోజు మనం మళ్ళీ 11 గంటలకి థ్యాంక్ యూ సో మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. యా థ్యాంక్ యూ. మళ్ళీ 11 o'clock ఎవరైనా కలవాలనుకునే వాళ్ళు రావచ్చండి. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ. ఇన్వైట్ చేస్తున్నాను. మీటింగ్ అందరికీ నమస్కారం.